తండ్రి అంటే భార్య వదిలి వెళ్ళిపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి తండ్రి పిల్లల్ని కూడా చంపేసి ఆయన చనిపోయిందని చెప్పి చెప్తా ఉండు. అమ్మ వదిలేసింది, నాన్న చంపేశాడు. అమ్మ వదిలేసింది, నాన్న చంపేశాడు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి బురదలో తొక్కిన తండ్రి, ఆపై ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి, కన్నబిడ్డల చివరి చూపుకులు సైతం ఇష్టపడిన తల్లి. నారాయణపేట జిల్లా తాలేరు గ్రామంలో ఘటన అని చెప్పి చూస్తూ ఉన్నాం. కన్నపేగు కాదనుకుంది. వీళ్ళిద్దరు పిల్లలు చైతన్య, రిత్విక. ఫైల్ ఫోటో కొంచెం ఇబ్బందిగానే ఉంది, చదవాలి. కన్నపేగు కాదనుకుంది, తండ్రి ప్రేమ మృత్యుపాశమైంది. ప్రేమను పంచి బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిన నాన్న తన ఇద్దరు బిడ్డల ప్రాణాలను గాలిలో కలిపేశాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన చేతులతో ఆయువు తీశాడు. తాను లేకపోతే ఎలా బతుకుతారనుకొని ఈ లోకాన్నే విడిచేలా చేశాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారుల బాగోగులు చూడాల్సిన తల్లి కనీసం కడసారి చూసేందుకు సైతం ఇష్టపడలేదు. ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తేలేరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన శివరాములకు 10 ఏళ్ల క్రితం పెద్ద చక్రం గ్రామానికి చెందిన మహిళతో పెళ్ళైంది. వీరికి రిత్విక 8, చైతన్య 5 అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. కాగా సదరు మహిళ రెండో సంతానం కలిగిన కొన్ని నెలలకే భర్త పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. విడాకులకు సైతం కోర్టును ఆశ్రయించింది. కోర్టు సైతం గత ఏడాది మార్చిలో విడాకులు మంజూరు చేసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివరాం చనిపోవాలనుకున్నాడు. తాను మరణిస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని భయపడి వారిని సైతం తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రిత్వికకు జ్వరం రాగా స్థానిక డాక్టర్కు చూపించాడు. అదే రాత్రి పిల్లలిద్దరిని పొలం వద్దకు తీసుకెళ్లి పురుగుల మందు తాగించి తాను తాగాడు. పిల్లలు చనిపోకపోవడంతో వారిని గొంతు నిములి పక్కనే ఉన్న కాలువలో పడేసి తొక్కి చంపేశాడు. అనంతరం అతడు సమీక్షంలో ట్రాన్స్ఫారంను పట్టుకోగా షాక్ కొట్టి అచేతన స్థితిలో పడిపోయాడు. చివరకు తనను సమీపంలో ఉన్న గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు. ట్రాన్స్ఫారంతో కరెంట్ షాక్తో చనిపోవాలనుకొని గడ్డపారతో కూడా పొడుచుకోవాలనుకున్నాడు. శరీరం సహకరించకపోవడంతో ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు పోలీసులకు తెలపగా ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని పిల్లలు తండ్రిని ఆసుపత్రికి తరలించారు. పిల్లలు మరణించినట్లుగా గుర్తించిన డాక్టర్లు శివరాములను మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శివరాములు మృతి చెందారని చెప్తా ఉన్నాడు. సరే, ఏదో ఒకటి బాధాకరం. పిల్లల్ని తల్లి విడిచిపోయింది. ఆ బాధలో ఉన్నటువంటి తండ్రి కూడా చనిపోవాలనుకున్నాడు. పిల్లలు అనాథలుగా ఉంటే, తల్లి తండ్రి లేని పిల్లలుగా ఉంటే ఎవరు చేరదీస్తారో లేదో అన్న భయంతో, బాధతో తన వెంటే పిల్లల్ని తీసుకెళ్లాలన్న ఒక పిచ్చి ప్రేమ అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఒక రకంగా పిచ్చి కూడా అనుకోవచ్చు. ప్రేమను పిచ్చిని పోలిస్తే పిచ్చి ప్రేమ అనుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు. సరే, చనిపోయేవాడు చనిపోయిండు. ఆ పిల్లలు అభశుభం తెలియని పిల్లలు ఇబ్బందులకు గురై ఆ అవస్థను, ఆ బాధను తట్టుకొని ఎట్టకేలకు వాళ్ళు కూడా తుది శ్వాస విడిచారు. తండ్రి అనుకున్నది సాధించాడు.